ఈ పెళ్ళన్న అవుతుందో లేదో అని ఫుల్ టెన్షన్ గా ఉంది. రంగాగాడు కనబట్లేదేంట్రా? ఏంట్రా మొహాలని ఏలాడి ఉంచున్నారు? అన్నకి ఇలా జరిగినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ తీసుకోండి, తీసుకోరా, చెప్పేది తీసుకోండి. అన్నా స్వీట్ తీసుకున్నా. కొట్టాడు. నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా స్వీట్లు పంచుతున్నా? ఓ ఈడి కొత్త టెన్షన్ మొదలైందా? వేసేవన్నా పప్పులో కాళ్లే కాదు చేతులు కూడా ముంచావు. అసలు వీళ్ళందరికీ స్వీట్స్ ఎందుకు పంచాను తెలుసా నీకు? ఫ్రెష్ గా నువ్వు అనుకున్న ప్రియమతోటి పెళ్లి జరగబోతున్నందుకు. నాకు కావాల్సింది శంకర్ పటేల్ కూతురు కాదు, శంకర్ పటేల్ పవర్. పొరపాటున ఇది ప్రేమలో పడిందో మీ అందరినీ చంపేస్తా. ప్రియమ్మ గురించి ఒక్క మాట మాట్లాడావో? అసలు నీ గురించి ఆమె ఎప్పుడు ఏమంటుందో తెలుసా నీకు? మా బావ శివలో నాగార్జున లాగా, పోకిరిలో మహేష్ బాబులో ఉంటాడని. అవునన్నా వాళ్ళందరికీ అర్థమైంది. నీకు అర్థం కదా? ఏంటి ఇంకా ఏంటంటే ఏంటి? ప్రియమ్మ నిన్ను గాఢంగా ప్రేమిస్తుందన్నా. మరి నాకెప్పుడు అలా అనిపించలేదే? మరి అదే అక్కను బయటికి పంపించి చెల్లెలు సీన్ లోకి వచ్చిందంటే దాని అర్థం అదేనన్నా. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తోందిరా, కానీ లోపల టెన్షన్ తగ్గట్లేదు. ఎంత తాగినా కిక్కెక్కట్లేదు. నీకు ఏది కిక్కిచ్చుందో నాకు తెలుసు కదా, అందుకే రపిచ్చా. మిల్క్ డైరీ మొత్తానికి ఏదో ఒకటి చెప్పి కవర్ చేశాను రా. హలో హలో అబ్బి, నేను ప్రియా ఫ్రెండ్ ని. చెప్పు. దానికి వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ అయింది తెలుసా? దాని వెంటబడి డిస్టర్బ్ చేయకు. బాయ్. అభితో మాట్లాడాను లేవే, ఇక వాడు రాడు. డోంట్ వరీ. టచ్ లో ఉన్నారా? జస్ట్ ఫోన్ లో. అందుకే వాడిని ఎంటర్టైన్ చేయకు, కట్ చేయి. ఓకే, ట్రై చేస్తాను. హాయ్ ప్రియా. వచ్చేసాడు. నీ కాలేజ్ క్యాంటీన్ బాగుందే. అన్నట్టు ఈవినింగ్ 6 to 9 ఫ్రీగా? ఫ్రీయే, నీకెందుకు? అమ్మయ్యా, సినిమా ప్రోగ్రామ్ కన్ఫర్మ్. టికెట్స్ తెచ్చా. చూసావే, సినిమా అంటున్నాడు, చీకట్లో పక్కనే కూర్చుని అడ్వాంటేజ్ తీసుకుందామని. వీడిది లవ్ అంట. హలో, లవ్ కన్ఫర్మ్ అవ్వకుండా కకృతి పనులు చేయడి అవి. మరి టికెట్స్ ఎందుకు తెచ్చా? నీకు ఎవరితోనో పెళ్లి ఫిక్స్ అయిందంట కదా, వాడితో వెళ్ళు. వెళ్తే నువ్వు ఎవరితోనో సినిమాకి వెళ్తే నాకు కాలుద్ది, కడుపు మండుద్ది, అనుమానం మొదలవుద్ది. ఈ నీ నెగిటివ్ ఫీలింగ్స్ నాలో కలిగా అనుకో, నాది ప్రేమ కాదని తెలిసిపోద్ది. తీసుకో. వాడితో సినిమాకి వెళ్ళటం ఇష్టం లేదా, లేక పెళ్ళే ఇష్టం లేదా? నేను సినిమాకి వెళ్తున్నా. అయ్యి బాబోయ్, ఏంటిది నేనేం చెప్పినా వినేస్తుంది? ఏంటో ఈ ఫాలోయింగ్ అన్ని కలిసి వచ్చేస్తున్నాయి. బాయ్ ప్రియా. బాయ్ వెంకీ. బాయ్. రే, నిన్ను వదిలించుకోవడానికి మంచి ఐడియా ఇచ్చావు. నీకు ఇస్తాను చూడు రజ్జాల. రంగా ఇట్రారా. మళ్ళీ ఏదో డౌట్ వచ్చింది దీనికి. మా అన్న భలే స్టైల్ కూర్చుంటాడు. ఏందన్నా పిలిచావు? నిజం చెప్పరా. ఏందన్నా? అదేరా ప్రియా లవ్ గురించి. ఆ అమ్మాయి ఏ ఎదవనే లవ్ చేయట్లేదు. మరి ఆ రోజు నన్ను లవ్ చేస్తుందని చెప్పావు కదరా. నిన్ను చేస్తుందన్నా, నా మీద ఒట్టన్నా ఒట్టు. మరి కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి సినిమాకి వెళ్దాము బా, భోన్ చేసావు బా అని అస్సలు అడగదేంట్రా. ప్రియా, హలో హలో ప్రియా, ఈవినింగ్ సినిమాకి వెళ్దామా? సినిమాకంట్రా. హలో బావా. హలో 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 ప్రియా, ఒక్క నిమిషం, ఇక్కడ సిగ్నల్ కొంచెం వీక్ గా ఉంది, వినపడట్లేదు. ఫోన్ ఫోన్. ఏంటి ప్రియా? ఈ రోజు మనం సినిమాకి వెళ్తున్నాం. నీ ఇష్టం ప్రియా. రెడీ అవుతా. ఈసారి దైదుడికి పెళ్లి అయ్యేటట్టే ఉంది. ఏంట్రా అన్నా? ఏం లేదన్నా, నీ లవ్ ట్రాక్ కింద అంటున్నాను. ట్రాక్. నీకు సినిమా చూపిస్తాను రా. ప్లాన్ 1. బావా, ఎంత బాగుంది కదా. ప్లాన్ 2.
ప్రియా హ, బాగుందే, బాగా క్లోజ్ గా ఉన్నావు, చాలా ఓవర్ చేసావు కూడా. ఓ, అది చూసిన ఏ ఎదవ కన్నా ఏమనిపిస్తుందో తెలుసా? మ్, కోపం వస్తుంది, ఓహో. జెలసీతో కడుపు మండిపోద్ది. మ్, మీ ఇద్దరి మధ్యన ఏమన్నా ఉందేమో అని అనుమానం మొదలవుద్ది. కానీ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏవి నాలో కలగలేదే. మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, ఈ మాత్రం ఫ్రెండ్లీగా ఉంటే తప్పేంటి అనిపించింది. అయితే నాకు నువ్వు ఎవరితో కనిపించినా డౌట్ రాదనమాట. నీ మీద నాకు ఇంత నమ్మకం ఏంటే? ఒక అమ్మాయి మీద ఇంత పాజిటివ్ గా ఉండేది ప్రపంచంలో ప్రేమించినోడు ఒక్కడు మాత్రమే. కొంపతీసి నేను లవ్ చేస్తున్నానంటావా? ఎందుకు అనుకోవాలి? ఆల్టర్నేటివ్ లేదా? నీ ఫ్రెండ్ చెల్లెలు థియేటర్లో నాలాగే కనిపించింది అనుకో, నువ్వేమనుకుంటావు? ఫ్రెండ్ చెల్లెల మీద డౌట్ రాదు, ఇలాగే పాజిటివ్ గా ఫీల్ అవుతా. మరి లవ్ అని ఎందుకు అనుకోవాలి? అంటే షో స్టార్ట్ అయింది, బాయ్. ఏయ్, ఇలా వచ్చావా? అసలు నీకు బుద్ధి ఉందా అన్న? పెళ్ళి ఎవరికన్నా ప్రియమ్మగానే ఎలా కాపాడుకోవాలో ఆలోచించకుండా ఈ గెంతులంటని. అదే పనిలో ఉన్నాను కదరా. నిన్న సినిమా కూడా వెళ్ళాను. వెళ్ళాడు. పెద్దమ్మాయితో కూడా ఇలాగే సినిమాకి వెళ్ళావు. వచ్చిన తర్వాత అందరూ కలిసి షీలా షీలే కజవాని అని డాన్స్ చేశారు. తర్వాత ఏమైంది? సినిమా చూపించి లేచిపోయింది. అలా జరగకుండా ఉండాలనే ఈసారి ఇదేంటి? ప్రియమ్మ గారి కాల్ లిస్ట్. దీంతో ఏం చేస్తావురా? ఇందులో ఎక్కువ సార్లు మాట్లాడిన నంబర్లన్నిటికీ ఫోన్ చేస్తా. బాయ్ ఫ్రెండ్ అని డౌట్ వస్తే కుమ్మేస్తాం. అన్నా సూపర్ రా. నన్ను పొగడబాబే సిగ్గేస్తుంది. ఈ నంబర్లన్నీ ఫోన్ చేయాలి కదా. ఎలా పద ఇందా. అన్నో ఈడెవడో రోజుకు 3-4 సార్లు ఫోన్ చేస్తున్నాడన్నా. అవునా? అవునన్నా. హలో హలో ఏంట్రా హలో? కొంగర జగేలా బేస్ వాయిస్ ఒకటి వేసుకొని హలో ఏరా, మా ప్రియమ్మకి రోజు 3-4 సార్లు ఫోన్ చేయడానికి నీకు అవసరం ఏంట్రా? ఇంకొకసారి ఫోన్ చేసావో కాళ్ళు చేతులు ఇచ్చేసి పొయ్యిలో పెడతాను టొప్పంగా. ఎవడరా నువ్వు? నా కూతురుకు ఫోన్ చేయతే నాకే వార్నింగ్ ఇస్తావరా నువ్వు? ఎవరు? మీ మామ శంకర్ పటేల్. నా పెళ్లి చేద్దాం అనుకున్నావు, చెడగొడదాం తెలియక మాట్లాడానా అన్న పోను. హలో అల్లుడు, వాడెవడో నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. ఆ నంబర్ నీకు పంపిస్తున్నాను. 2 రోజుల్లో వాడు నా ముందు ఉండాలి. సరే మా 2 రోజుల్లోగా దానికి ఎవడను బాయ్ ఫ్రెండ్ ఉంటే తీసుకొచ్చి నాకు అప్పు చెప్పండి. లేకపోతే నేను తీసుకెళ్ళి మా మామకు అప్పు చెప్తా. నువ్వు కూలుకుంటావే, నువ్వు కూలుకుంటు, నువ్వు టెన్షన్ పడకు. నేను చూసుకుంటా కదా. ఆ పనిలోనే ఉన్నాడే. మొదటి పేజ్ అయిపోయిందే. ఇక్కడ బ్యాలెన్స్ కూడా అయిపోతుందిరా. లాభం లేదు. అన్న 10,000 అడగాల్సిందే. అన్నో 2వ పేజీలో ఇంకొక నెంబర్ ఉందే. గంటలు మాట్లాడుతున్నాడు. అవునా? నెంబర్ చెప్పు. 984990 9849 98285. ఇదేదో మగ నంబర్ లానే ఉంది. హలో, ప్రియమ్మ నీకు తెలుసా? ప్రియా కూడా నేను తెలుసురా. ఇంతకీ ఎవడరా నువ్వు? ఏంట్రా ప్రియమ్మతో అన్ని గంటలు ఫోన్ మాట్లాడుతున్నావు? మానే రే, అబ్బాయి అయిన తర్వాత ఒక అమ్మాయికి ఫోన్ చేయాలి, వెంట పడాలి. వద్దని చెప్పే రైట్స్ ఎవ్వడికి లేవో. నీకు బతకాలం లేదా? యూత్ కి వార్నింగ్ ఇవ్వకండ్రా. మా ఈగో హర్ట్ అయిందనుకో, అన్ని పనులు మానేసి అమ్మాయిల్ని పడేసే పనిలోనే ఉంటాం. రే, ప్రియా ఫోన్ చేస్తుందిరా. నువ్వు వార్నింగ్ ఇస్తే కలిసి వస్తుంది కానీ గంటకి ఫోన్ చేయి. కట్ చేసాడు. ఈడేంట్రా గంటకో ఫోన్ చేసి వార్నింగ్ ఇమ్మంటాడు? వద్దన్నా, మిస్డ్ కాల్ ఇద్దాం. వాడు ఫోన్ చేసినప్పుడు మనం వార్నింగ్. బాగుంది.